కదంబమాలకి స్వాగతం అండి. ఈరోజు మనం సినిమాల గురించి ముచ్చటించుకునే రోజు. అందులో భాగంగా నాకు ఇష్టమైన పాత సినిమాలు, వాటిని గురించిన వివరాలు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈరోజు ఈ సినిమా కథని మీతో షేర్ చేసుకుంటున్నా. ఒక జమీందారు గారు లేరు. కథాకాలం నాటికే వారు వెళ్ళిపోయారు. జమీందారుని గారింట్లో ఆవిడ, వారి కొడుకు. అలాగే వాళ్ళింట్లో చిన్నప్పటి నుంచి కూడా పెరుగుతున్న ఒక పేద పిల్లాడు. జమీందారుని గారి కొడుకు పేరేమో చిన్నబాబు, పేద పిల్లాడి పేరేమో చిన్నయ్య. చిన్నబాబు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. చిన్నయ్య తల్లి జమీందారుని గారికి చిన్నబాబుని కన్నప్పుడు పురిట్లో ఏదో ఇబ్బంది వస్తే ఈ చిన్నయ్యకి పాలిచ్చి పెంచింది. తర్వాత కాలంలో ఆవిడ చనిపోతూ ఆ చిన్నయ్యని ఈ జమీందారుని గారి చేతుల్లో పెట్టి కనుమూసింది. అందుకని ఆ కృతజ్ఞతతోటి ఈవిడ ఆ పిల్లాడిని కూడా పెంచి పెద్ద చేస్తుంది. చిన్నబాబు చిన్నయ్య ప్రాణ స్నేహితులు. ఈ సినిమా పేరే ప్రాణ స్నేహితులు. ఇందులో ప్రాణ స్నేహితులుగా జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు. ఈ చిన్నబాబు పెరుగుతున్న కొద్దీ సహజంగా డబ్బు దర్పం వల్ల ఈ చిన్నబాబుకి విలాసాలు, సరదాగా జాలీగా జీవితం గడపడం అతని యొక్క లైఫ్ స్టైల్. అతనితో పాటుగానే ఉంటాడు చిన్నయ్య. ఇతను విలాసపురుషుడు కాకపోయినా కంటికి రెప్పలా ఎప్పుడూ ఆ చిన్నబాబుని విడవకుండా భక్తిపూర్వకంగా ప్రాణ స్నేహంగా మసలుతూ ఉంటాడు. ఈ చిన్నబాబేమో చెప్పాను కదా, సరదా పురుషుడు, చిలిపితనం కూడా బాగా ఉంది. మామూలుగా ఈ జమీందారీ వ్యవస్థలో దివాన్ గారు ఒకరు ఉంటారు. ఆ దివాన్ గారికి ఈ జమీ మీద కన్నుబడి ఇది కాజేద్దామని చూస్తే ఈ అబ్బాయిని చిన్నబాబుని పిలవడం, సంతకాలు పెట్టించుకుని పంపిస్తూ ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ చిన్నయ్య అసలు చదువుకోకపోయినా కొంచెం తెలివి ఎక్కువ ఉంది, అతనికి ఉంది. కానీ ఆ సరదాల వ్యామోహంలో పెద్దగా దేన్ని పట్టించుకోడు చిన్నబాబు. ఈ చిన్నయ్య కొంచెం అతన్ని నివారిస్తూ జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ సంతకాలు పెట్టేటప్పుడు అలా చేస్తూ ఉంటే ఈ దివాన్ గారికి కొంత కంటకింపుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఊరికి రాత్రి బడి చెప్పడానికి పార్వతి అనే ఒక టీచర్ వస్తుంది. వీళ్ళిద్దరూ సరదాగా తిరుగుతూ ఉంటారు కదా ఊరి మీద పడి, చిన్నబాబు చిన్నయ్య. ఆ పార్వతిని ఒకసారి ఆట పట్టించబోయేటప్పటికి ఈ చిన్నయ్యని చాచి చంపకాయ కొడుతుంది ఆ పార్వతి. సిన్సియర్ టీచర్ ఆవిడే. ఈ కథాగమనంలో ఈ చిన్నయ్య, ఆ టీచరు ప్రేమలో పడతారు. ఇక్కడ ఇతను విలాసవంతంగానే ఉంటూ చిన్నబాబు ఆస్తి వ్యవహారాలు పట్టించుకోకపోయేటప్పటికి దివాన్ గారు ఏం చేస్తాడు, ఈ చిన్నయ్య అనేవాడు ప్రాణ స్నేహితుడు కదా జమీందార్కి, అడ్డుపడుతున్నాడని చెప్పి చిన్నగా జమీందారుని గారికి అతని మీద పుల్లలెక్కిస్తాడు. ఏదేమైనప్పటికీ అతని మీద ప్రేమను చంపుకోలేక ఏం చేస్తుంది ఆవిడ, పట్టించుకోదు కానీ మీరు పట్టించుకోకపోతే నేను వెళ్ళిపోతాను, ఇక్కడ చేయలేను అని గట్టిగా చెప్తాడు దివాన్ గారు. అలా చెప్పేటప్పటికి ఈవిడ ఎటు చెప్పుకోలేక ఈ చిన్నయ్య కూడా ఉంటే ఆస్తి వ్యవహారాలు ఏవి పట్టించుకోవటం లేదు చిన్నబాబు అని చెప్పి చిన్నగా ఏం చేస్తుంది, ఈ చిన్నయ్యని పిలిపించి, అంతకుముందు ఏం జరుగుతుందంటే ఈ ఆఫీస్లో సంతకాలు పెట్టనివ్వడు చిన్నబాబుని. అక్కడ గట్టిగా వాగ్యుద్ధం జరుగుతుంది. ఎవరికి, ఈ దివాన్ గారికి చిన్నయ్యకి. ఇది మనసులో పెట్టుకుని జమీందారుని గారికి పుల్లలు ఎక్కిస్తే ఆ జమీందారుని గారి పర్యవసానం ఏం ఆలోచిస్తుందంటే, ఆస్తి వ్యవహారాలన్నీ ఇంకా కొడుకే చూసుకోవాలి, ఈ చిన్నయ్య పక్కన ఉంటే వీడేం పట్టించుకోవటం లేదు కొడుకు అనే ఆలోచనకు వచ్చి ఏం చేస్తుంది, ఆ చిన్నయ్యని పిలిపించి డబ్బు ఇవ్వబోతుంది. చిన్నబాబు ఇంకా ఇలాగే ఉంటే పెళ్ళి చేసుకోనంటున్నాడు, ఆస్తి వ్యవహారాలు కూడా చూసుకోవట్లేదు కాబట్టి నువ్వు వెళ్తేనా వెళ్ళు, చిన్నబాబు ఆస్తి వ్యవహారాలు చూసుకుంటాడు అని చెప్తుంది. ఇదేగా ఆ దివాన్ కూడా కావాల్సింది. ఆ పుల్ల అతను పెట్టిందే జమీందారునికి ఇలా పంపించేయమని. సరే, ఈ చిన్న ఏం చేస్తాడు, చాలా బాధపడతాడు ఆవిడ వెళ్ళిపోమన్నందుకు. డబ్బు తీసి అక్కడ పడేసి నేను వెళ్ళిపోతాను, ఏం అడ్డురాను అని చెప్పి ఈ చిన్నబాబు లేచేటప్పటికి మన్నాడు వచ్చి వీడుకోలు పలుకుతాడు బాధపడుతూనే. ఉన్నట్టుండి ఇతను ఇలా మాట్లాడేటప్పటికి చిన్నబాబుకి ఏదో జరిగిందని అనుమానం అయితే వస్తుంది. వచ్చి ఏం చేస్తాడు, గట్టిగా నిలేస్తాడు ఒట్లు వేయించుకునేటప్పటికి ఏడుస్తూ ఏం చేయలేక ఈ సీన్ అంతా చూస్తున్న తల్లిగారు ఇక భరించలేక ముందుకొచ్చి నేనే, నా వల్లే జరిగింది ఇదంతాను అంటే, అప్పుడు కొడుకు గారు చివాట్లు పెడితే, వద్దులే మీ ఇద్దరు విడిపోవద్దు, ఎప్పటికీ ఇలాగే ఉండండి, చక్కగా ఉండండి అని మళ్ళీ తల్లిగారే ఆవిడ ఆలోచనని విరమించుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతూ ఒకసారి ఈ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య సంభాషణలో చెప్పాను కదా ఇతను విలాసవంతుడని జమీందారు. ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కొద్దే ఉంటారు, వాళ్ళ దాకా వస్తే ఎవరు కూడా ఎదుటి వాళ్ళ బాగు కోరరు,
వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు గానీ, వాళ్ళ గురించి గానీ, వాళ్ళ కుటుంబం గురించి గానీ, అంతేగాని ఎదుటి వాళ్ళని గురించి పట్టించుకోరు అని మాటల సందర్భంగా ఈ చిన్నబాబు అంటే, లేదు నేనెప్పటికీ అలా ఉండను. నీ మంచి నీ బాగే నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. అంటే అలాగా అయితే నీ టీచర్‌ని తీసుకొచ్చి టీచరును చిన్నయ్య ప్రేమించుకుంటున్నారని తెలుసు చిన్నబాబుకి. చిలిపివాడు గదా ఇతను. దాంతో నీ టీచర్‌ని తీసుకొచ్చి నాకివ్వు మరైతే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. అనేటప్పటికి సంతోషంగా ఇస్తాను అని చెప్పి ఏం చేస్తాడు, వెళ్ళి ఆ టీచర్ దగ్గర నువ్వు మా చిన్నబాబు గారిని పెళ్లి చేసుకో అనేటప్పటికి మరి ఆవిడ చదువుకున్నది కదా టీచర్ అంటే, ఇతన్ని నానా చివాట్లు పెట్టి నీ మొహం నాకు చూపించక అన్నంతగా చివాట్లు పెట్టి పంపించేస్తుంది. అలా పంపించేసి వచ్చి జమీందార్ దగ్గర నువ్వు నన్ను ఇలా అన్నావు కదా, చిన్నయ్య నాకు నిన్ను పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెట్టాడు, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు, నేనే కదా నీకు కావాల్సింది అని అతన్ని కొంచెం ఇది చేసేటప్పటికి బాధపడతాడు. ఏదో సరదా కన్న మాట చిన్నయ్య ఇంత సీరియస్గా తీసుకుంటాడని అనుకోలేదు అని ఆ అమ్మాయిని టీచర్ని ప్రాధేయపడతాడు. పార్వతి టీచర్ పేరు. ప్రాధేయపడతాడు ఈ జమీందారు. అయినా అమ్మాయి వినదు. ఇంక అయిపోయింది, నన్ను అతన్ని కలిపే పని మాత్రం నువ్వు చేయకు అని చెప్పి గట్టిగా చెప్పి యువతలకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి మనసు విరిగిపోయిందనమాట. ఎప్పుడైతే అతను చిన్నయ్య ప్రేమించుకుని జమీందారు కోసం తనని పణం పెట్టినట్టుగా అతనికి అప్పజెప్పాలని చూశాడో ఈ అమ్మాయికి అసహ్యం వేస్తుందనమాట. దాంతో వచ్చేస్తుంది. వచ్చాక తర్వాత ఇక కథ అనేక మలుపులు తిరిగి ఇంతకుముందు ఈ టీచర్ దగ్గర రాత్రి బడిలో ఇతను చదువుకుంటాడు. ఎవరు, చిన్నయ్య. చదువు లేదు కదా అసలు. చదువుకుంటాడు. చదువుకుని బాగానే ప్రయోజకుడు అవుతాడు. తర్వాత ఇదంతా జరుగుతుంది. జరిగాక అందరూ విడిపోతారు. ఇతను నేను ఇలాగే ఉంటే ఈ చిన్నయ్య ప్రాణ స్నేహితుడు కదా, ఆ టీచర్ని మళ్ళీ కలవడిగా అని చెప్పి ఇతను ఏం చేస్తాడు, చిన్నబాబు మామయ్య కూతురని అంతకుముందు ఒక సంబంధం చూస్తారు. ఆ అమ్మాయిని గబగబా పెళ్లి చేసేసుకుంటాడు. తను పెళ్లి చేసుకుని సెటిల్ అయితే ఎప్పటికైనా ఆ టీచరు చిన్నయ్య కలుస్తారు అనే ఉద్దేశంతో. టీచర్ మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకని, మనసు విరిగిపోయింది కదా అందుకు. ఆ తర్వాత ఇక కథ అనేక మలుపులు తిరిగి ఈ ఆస్తి కాజేయడానికి తనకి అడ్డంగా ఉన్నాడని చెప్పి ఈ దివాను ఒకానొక మూమెంట్లో ఆ చిన్నయ్యని కాల్చి చంపించేస్తాడు చాటు నుంచి. చివరి క్లైమాక్స్ అన్నమాట అది. అప్పటిదాకా ఈ ఎవరి చేతుల్లోనూ పడకుండా ఆస్తిని ఇతనే కాపాడుకుంటూ వస్తాడు. దాన్ని ఆ ఆస్తికి మేనేజర్ని చేస్తాడు అంతకుముందు కథలోనే. ఎవరు, చిన్నబాబు చిన్నయ్యని. అది కాపాడుకుంటూ వచ్చాక అడ్డంకిగా ఉన్నాడని విలన్ కదా దివాన్, చంపించేస్తాడు చివరికి. అలాగే ఈ టీచర్ చివరిలో చిన్నయ్య మంచితనం తెలుసుకుని మళ్ళీ మారుతున్న సమయంలో ఈ సంఘటన జరిగి అతను చనిపోతాడు. ఈ అమ్మాయి కూడా ఊరి చివర దేవాలయంలో దేవి పాదాల దగ్గర పడి చనిపోతుంది. అది కథ. ప్రాణమిత్రులు నాగేశ్వరరావు, జగ్గయ్య, సావిత్రి, శాంతకుమారి, గుమ్మడి, కాంచన మొదలైన వారేమో ముఖ్య తారాగణం. కథ ముళ్ళపూడి వెంకటరమణ గారు. అప్పట్లో పాటలు అవి మారుమోగాయి. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇందులో ఒక్క పాటని, అంటే ఆ ముగ్గురి మధ్య జరిగిన మానసిక సంఘర్షణకి సంబంధించిన ఒక్క పాటని ఇందులో మీకు వినిపించి ముగిస్తాను. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.